అలా ఏం బోధించాడు అనేటప్పుడు దేవుడు మరి బాప్తిసం కోసం మాట్లాడమని ప్రేరేపించాడు. అప్పుడు వెంటనే వాక్యాన్ని సిద్ధపరిచాడు. ఎలాంటి ముందు ప్రీ ప్లాన్ ఏమీ లేదనమాట. దేవుని యొక్క ఆత్మకార్యమని నేను నమ్ముతున్నాను. మరి ఎవరు దేవుని చిత్తంలో ఉంటే వారు మీరు బాప్తిసం తీసుకొని సిద్ధపడితే మీరు దీవించబడతారు. ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్నాం. ఈ అంత్య దినాల్లో మనకి రక్షణ అనేది చాలా అవసరం. మనము బాప్తిసం తీసుకుంటే ఆయన మనతో ఉండి మన ప్రతి పరిస్థితులు మార్చి మనల్ని దీవిస్తాడు, మన జీవితాన్ని కడతాడు, ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు, చీకటి నుండి మరి వెలుగులోకి నడిపిస్తాడు. అనేక మంది చీకట్లో ఉన్న వారికి వెలుగులోకి నడిపించే ఒక బలమైన సాధనములుగా దేవుడు మనల్ని చేసి వాడుకుంటాడు, సహాయం చేస్తాడు. మరి ఈ మాటలు లైవ్లో చూస్తున్న వారికి కూడా దీవెనకరంగా ఉన్నట్లయితే కనుక ఈ లింక్ని ఇతరులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులు రక్షణ కొరకు మరి మీరు కూడా ఆ రక్షణ కార్యములో ఆ యొక్క పరిచర్యలో పాలి భాగస్థులు అవ్వమని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసి ముగించుకోండి. పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు, వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉపవాస దినమున మీ సన్నిధిలో ఆయన మీతో సహవాసంలో మేమంతా కూడి ప్రార్థించి ఆయన మరి మీ మేలులు పొందుటకు మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా మీకు స్తోత్రములు తండ్రి. ప్రార్థనలో విజ్ఞాపనలో మీరుండి నడిపించారు. మీకు స్తోత్రాలు. ఈ సన్నిధి మా అందరితో మా మధ్యలో ఉన్నది ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా విజ్ఞాపనకు తండ్రి ఆయన తగిన కాలమందు మీరు జవాబును ఇవ్వబోతున్నారు. అలాగే తండ్రి వాక్యము ద్వారా నేను మీ మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. విశ్వాస జీవితంలో ప్రభువా రక్షణ ఎంతో ప్రాముఖ్యమైనది. రక్షించబడిన వారు మాత్రమే ప్రభువా పరలోక రాజ్యంలో తండ్రి మీ చెంత ఉంటారు తండ్రి నాయన. మరి ప్రభువా తండ్రి రక్షించబడుటకు మీరు బాప్తిస్మము అనే ప్రభువా తండ్రి సూచనను ప్రభు ఏర్పాటు చేశారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీళ్ళలోను అలాగే పరిశుద్ధాత్మలోను బాప్తిస్మం పొందవలసి ఉన్నది అని తండ్రి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ప్రభు బాప్తిస్మము తండ్రి మా జీవితాన్ని ప్రభు మీతో సహవాసంలో నిలుపుతుంది. బాప్తిస్మము ఈ లోకమునకు మా యొక్క కమిట్మెంట్ని, మా యొక్క మీలో నిర్ధారణను తండ్రి తెలియజేస్తూ ఉంది. బాప్తిస్మము మేము మీకు సాక్షులము అని లోకానికి తెలియపరుస్తూ ఉంది. బాప్తిస్మము మేము మీకు సంబంధించిన వారము, మీ సంబంధికులము అని ప్రభు మాకు తెలియజేస్తూ ఉంది. ఈ బాప్తిస్మము తండ్రి నాయన మీతో సహవాసం గలవారము అని ప్రభు లోకములకు మా తోటి ప్రజలకు తెలియపరచుటకు మరి తండ్రి సూచనగా ఉన్నది. కాబట్టి ప్రభు మీ బిడ్డలము అని ప్రభు లోకములకు మరి తెలియపరచబడాలి అంటే మేము మీరు విధించిన ఈ ఆజ్ఞకు లోబడాలి, బాప్తిస్మం పొందాలని ప్రభు మీ వాక్యం చదివిస్తూ ఉంది. ప్రభు పొందిన అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఎవరైతే సిద్ధపడుతున్నారో వారిని తండ్రి మీరు దర్శించండి. తొలితేరా పట్టణపు స్త్రీని తండ్రి ఆమె హృదయాన్ని తెరిచినందున ప్రభు ఆమెయు ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిస్మము పొంది నాన్న మీ రక్షణ మార్గంలోకి వచ్చారు తండ్రి. దానికి వింటున్న వారు ప్రభు తండ్రి నాయన ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా ప్రభు తండ్రి ఎవరైతే వింటున్నారో వారి హృదయాన్ని మీరు తెరవండి ప్రభు నాయన. దీంట్లో బలవంతం లేదు తండ్రి, ఇది కేవలము వ్యక్తిగతమైనది, స్వాతంత్రంతో చేయవలసింది కనుక ప్రభా అండ్ మీరు దర్శిస్తే వారి సమయంలో ప్రభు బాప్తిస్మం సిద్ధపరచబడడానికి సాయం చేయండి. మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ లోకంలో ప్రభు మీరు రాబోతున్న ఆ కాలం వరకు, ఆ దినం వరకు మేమంతా కూడా మీ కొరకు గొప్ప సాక్షులుగా ప్రభు మేము జీవించటకు మీ పరిశుద్ధాత్మలో ప్రభు ఆనందమును తండ్రి పొందుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు ఆయన బిడ్డలందరికీ సదాకాలము తోడైను గాక.
ఆమె